యాక్చువల్గా ఏంటంటే మేము రాయచోట వెళ్తున్నాము. ఇప్పుడు శివరాత్రి ఉంది కదా. యాక్చువల్లీ మా హిత్విక్ కూడా 1 వీక్ నుంచి బాగాలేదు. ఫీవరు, తర్వాత కోల్డ్ ఉంది భయంకరంగాను. మొన్న అయితే ఫీవర్ 101 వచ్చేసింది. అసలు సీరియస్లీ పాపం సిక్ అయిపోయింది. 1 వీక్ అస్సలు బాగాలేదు. అసలు లిటరల్లీ నా బుర్ర ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే మెయిన్ ఏదైతే ఉందో అదే మర్చిపోయాను. అన్నీ నువ్వు అదేదో తొత్తర మాట్లాడేస్తున్నావు కానీ వాళ్ళకి ఏదో ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు. నా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందా అని చెప్పి ముడుపు మర్చిపోతాను. పాపం కొందరికి నేను ఏం జాబ్ చేస్తాను పాపం కుతూహలంగా ఉంది. పాపం వాళ్ళకి చెప్పచ్చు కదా ఏం చేయట్లేదు గాలికి తిరుగుతున్నాడని. ఎందుకు పాపం వాళ్ళు ఏం జాబ్ చేస్తారు కిషోర్ ఏం జాబ్, కనీసం రిప్లై ఉన్నాయి ఇవ్వచ్చు కదా మాకు వాళ్ళకి. పాపం బాగాలేదు, బాగా డల్ అయిపోయినా. కక్కుకొని ఇంకా నీరసం వచ్చేసింది. నా వల్ల రాలేదు, అంత నీరసం వచ్చేసింది. సో ఈరోజు బ్లాగ్ ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసుంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. యాక్చువల్గా ఏంటంటే మేము రాయచోట వెళ్తున్నాము. ఇప్పుడు శివరాత్రి ఉంది కదా. ఈ శివరాత్రి మాకు చాలా మెయిన్ ఫెస్టివల్. లాస్ట్ ఇయర్ ఏంటంటే శివరాత్రి కిషోర్ వెళ్ళలేదు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు కదా. అండ్ మాకు మెయిన్ ఫెస్టివల్ వచ్చి శివరాత్రి. బికాజ్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కిషోర్ వాళ్ళ కులదైవం వచ్చి వీరభద్రుడు అని చెప్పి. ఎవరు ఎక్కడున్నా కూడా కంపల్సరీ శివరాత్రి రోజు అటెండ్ అవ్వాలి. మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా నేను చూపించుకుంటాను ఎందుకో రీజన్ అనేది. సో ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. అండ్ ఇంకోటి తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది మాకు. లైక్ హిత్విగాడికి గుండు చేపిస్తున్నాం. 9వ నెల స్టార్ట్ అయిపోయింది కదా హిత్విగాకి. గుండె చేయించాలి. సో వీళ్ళకి ఏంటంటే తిరుపతిలోనే మొక్కు ఉంటుంది. 3 times అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు 9 months స్టార్ట్ అయింది కదా. సో 9 months ఇచ్చేద్దాము. మళ్ళీ 2nd year 3rd year ఇట్లా ఉంటుంది కదా. మేబీ ఏదో ఇప్పుడైతే ఆ గుండు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు 9th month ఇచ్చేస్తే ఫస్ట్ బర్త్డే టైంకి కనీసం కొంచెమైనా హెయిర్ వస్తుందని ఒక చిన్న ఆశ, అంత మించి ఏం కాదు. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు పూర్వీకి అయితే స్కూల్కి వెళ్తుంది. యాక్చువల్లీ దానికి లైట్గా ఫీవర్ ఉంది, వెళ్ళొద్దని చెప్పాను. కానీ ఈరోజు కంపల్సరీ క్లాస్లో అటెండ్ అవ్వాలంట. అందుకే పాపం రెడీ అవుతుంది. ఓ నాన్న నేను వస్తున్నా. అమ్మో, హిత్విక నిల్చోడానికి ట్రై చేస్తుంది. హాయ్ చెప్పు. యాక్చువల్లీ మా హిత్విక్ కూడా 1 వీక్ నుంచి బాగాలేదు. ఫీవరు, తర్వాత కోల్డ్ ఉంది భయంకరంగాను. మొన్న అయితే ఫీవర్ 101 వచ్చేసింది. అసలు సీరియస్లీ పాపం సిక్ అయిపోయింది. 1 వీక్ అస్సలు బాగాలేదు. కొంచెం బెటర్ ఇప్పుడు. నిన్నటి వరకు ముక్కు కారుతానే ఉంది. నేను అందుకే ఎక్కువ వీడియోస్ కూడా షూట్ చేయలేదు. ఆల్రెడీ బిఫోర్ షూట్ చేసినవి ఉంటే అవే పెడుతున్నాను కానీ మళ్ళీ కొత్తగా బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. పాపతోనే అయిపోతుంది. సిక్ అయిపోయింది. చాలా అనీజీగా ఉంటుంది కదా పిల్లలు. అనీజీగా ఫీల్ అవ్వడం, ఏడ్చడం ఇవన్నీ చేసింది. ఇంకా పాపతోనే సరిపోయింది నాకు. ఓ నాన్న వచ్చిందా హిత్వికి వచ్చేసిందా? తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా ఏంటంటే తను సన్నగానే ఉంటుంది, కెమెరాలు ఇంకా లావు కనబడుతుంది. సో ఉన్నదానికన్నా తగ్గిపోయింది. వచ్చేసిందా హిత్విగోడికి? వచ్చిందా నాన్న? రాత్రి అస్సలు పడుకోలేదు, చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇది పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. చాలా ఇరిటేట్ అయింది. అసలు ఎన్నిసార్లు లేచిందో. ఇది 2nd time అనుకోండి ఇట్లా చేయడం పుట్టినప్పటి నుంచి. చాలా ఇరిటేట్ అయిపోయింది. నాకైతే నిద్ర సరిపోలేదు. ఓ తల్లి, నిద్ర సరిపోలేదు అసలు. చికాకుగా ఉంది. సారీ, ఓకే. నానా నానే అంటుంది వస్తామాను. నానా అంట అమ్మ అనాలి. అమ్మ నానా. పూర్విక, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే కొంచెం వాటర్ తాగి టానిక్ వేసేసుకోవాలి. మ్యామ్కి చెప్పు, ఓకేనా? మ్యామ్ నేను ఇట్లా టానిక్ వేసుకోవాలి అని. ఓకే, అందుకే అడుగు. 9:30కి వేసుకోవాలి, ఓకేనా? 9:30కి 6 hours అవుతుంది. కొంచెం అడిగి చెప్పు, మ్యామ్ ఇట్లా నేను టానిక్ వేసుకోవాలి మ్యామ్, లైట్గా ఫీవర్ ఉంది అని చెప్పు. అంటే వాళ్ళు వేసుకోమంటారు, వద్దని నేను చెప్పట్లేదు కానీ, ఓకేనా? పరిగెట్టడాలు అవన్నీ చెయ్యకు ఈరోజు అస్సలు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి ఊరికి. పరిగెట్టడాలు అవన్నీ అస్సలు చేయకు. నేను తీస్తాను వచ్చేసరికి. తిండి మాత్రం మర్చిపోదు. నెయిల్ డ్రాప్స్ వేసుకో, ఓకే?
మీ క్లాసికల్ టీచర్ ఉన్నారు కదా, నేను చెప్పిన ఇట్లా పూర్విక నెక్స్ట్ వీక్ క్లాస్కి అటెండ్ అవ్వదు, ఇట్లా మేము హోమ్ టౌన్కి వెళ్తున్నాము అని. నువ్వు ఆల్రెడీ చెప్పేసావు అంటే కదా, నువ్వు ముందుంటే ఇలాంటి ఆటలు కదా. ఆల్రెడీ పూర్విక చెప్పింది అన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. చెప్పు ఏం కూర? గెస్. ఏం చేసావుమా? అబ్బా చెప్పకు. నేను చెప్తే చెప్పు. పప్పు టమాటా. పప్పు టమాటోనా? వావ్. ఏమంట? స్పూన్ పట్టుకున్నా అక్క ఇవ్వడానికి. ఓ తల్లి అక్కే కదా బొవ్వ తింటుంది ఎలాగా. ఓకేనా? పడితే ఎందుకమ్మా పొద్దు పొద్దున్నే అలా అంటావు? అంటాను చూడే. ఇంకో నువ్వు అలా అంటావు, వాళ్ళేమో పాప కొడుతుంటే కనీసం ఆపలేవా అంటారు. అమ్మాయి నా ఎంక్స్ చూడదు, నీ అంక చూస్తుంది అనుకో, నీ అంటానా ఇలా చూస్తుంది ఎట్లా బాగా కొడుతుంది. అమ్మమ్మలతో తప్పితే ఎవరితో ఆడుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారు, అలా కొట్టకూడదని చెప్పండి అంటే ఆ ఏజ్ పిల్లలకి అర్థమవుతుందా? అలాంటి పిల్లలకి చెప్పినా అదొక అందం. అదే చెప్పాలంట, లేకపోతే అదే అలవాటు అవుతుందంట. పెట్టే వాళ్ళకి కూడా కామెంట్స్ అర్థం అవ్వదు, మరి ఏం చేయాలి. సో నెలల పిల్లలకి ఏం తెలుస్తుంది అంటే ఆడుకుంటే అమ్మమ్మలతోని నానమ్మలతో ఆడుకుంటారు. అట్లా సరదాగా ఆడుకుంటే దాన్ని నువ్వు కొడుతున్నప్పుడు నవ్వుతున్నావంటే, నువ్వు కొట్టొద్దంటే వాళ్ళు ఆగిపోతారు. పోనీ మా పూర్విక ఏజ్ వాళ్ళు అవ్వచ్చు, ఒక 3-4 years వాళ్ళు అయితే మనం ఇలా చేయకూడదన్న తప్పంటే వాళ్ళకి అర్థమవుతుంది. 8 నెలల పిల్ల, అప్పటికి మొన్న వీడియోకి వచ్చేసరికి 7వ నెల పిల్ల అనుకుంటున్నాను. 7వ నెల పిల్లకి ఏం తెలుస్తుందండి? అలా చెప్పకూడదు కదా, నువ్వు నవ్వుతున్నావు అంటే. అరే ఏం చేసినా తప్పు అంటే ఎట్లా అసలు నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు చేయలేరు. ఏ ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లోనే చెయ్యాలి. చిన్నపిల్లలు దానికి కూడా వంకలు పెట్టేస్తే మనసు బేబీస్కి ఇంకా ఏం మాట్లాడాలి, ఏం చూపించాలి? అమ్మో జడేయాలి, టైం అయిపోతుంది. లిటరల్లీ టైం ఎంత అయిందంటే 2:30 అయింది. సో మార్నింగ్ నుంచి నేను అసలు వ్లాగ్ కూడా చేయలేదు, లగేజ్ సర్దుకోవడం అయిపోతుంది. ఎంత హెడేక్ వస్తుందంటే సీరియస్లీ రాత్రి నిద్ర లేకపోయేసరికి పిచ్చి పిచ్చిగా ఉంది, చాలా తలనొప్పి వచ్చేస్తుంది. వేడివేట్టి టైం చూపిస్తాం, మళ్ళీ నేను ఏదో తప్పు చెప్పాను అనుకుంటారు, అడిగా అనిపిస్తుంది. 2:30 అయింది కరెక్ట్గా. ఇంకొక 1.5 hourలో పూర్వీకి వచ్చేస్తుంది. పూర్వీకి వచ్చిన తర్వాత తనకు వచ్చి డ్రెస్ చేంజ్ అది చేసిన తర్వాత నేను బయలుదేరిపోతాను. అమ్మ మామూలు తలనొప్పి వచ్చేస్తుంది, రావట్లేదు సీరియస్లీ. ఏంటమ్మ ఇంతలోనే టీ చల్లగా అయిపోయింది? చల్లగా అయిపోయింది వద్దులే. మా పూర్వీక అయితే చుక్కలు చూపిస్తుంది మా అమ్మకి. సారీ హిత్విక. ఇప్పుడు మళ్ళీ ఇది లాగుతుంది, వద్దు గుచ్చుకుంటుంది, వద్దు గుచ్చుకుంటుంది. నువ్వు రా ఇటు, నువ్వు చీర కట్టుకోవాలి. ఓ సరే సరే తీసుకు, ఇదిగో మాట పడట్లేదు అసలు, నువ్వు తీసుకో. అమ్మా చీర కట్టుకోవడమే నువ్వు ఇంకా కట్టేసుకో. ఇంకా ఎంతసేపు అమ్మ ఈజీగా గడిచిపోతుంది. అది మా అమ్మ 5 నిమిషాల్లో చీర కట్టేసుకొని వస్తుందంట. అయితే మేము ఇప్పుడు నైట్ జర్నీ ఎలానో అంటే పూర్విక 4కి వస్తుంది కాబట్టి అది ఏదో స్టార్ట్ అయ్యేసరికి 4:30 అవుతుంది కదా, 4:35 అయిపోతుంది. ఎందుకంటే ఎంత చదివినా ఇంకా మిగిలిపోతున్నాయి. లోపల రూమ్లో చూస్తే నవ్వుతారు చూపిస్తేనే. నాదొక పెద్ద బ్యాగ్ అయిపోయింది, ఎందుకంటే ఈసారి ఈజీగా 1 week పడుతుంది. నాదొక బ్యాగ్ అయింది, మా హిత్విగడ్ ఒక బ్యాగ్, మా పూర్వికది ఒక బ్యాగ్, మా అమ్మది ఒక బ్యాగ్. కిషోర్ది మాత్రం లేదు, కిషోర్ బట్టలన్నీ అక్కడ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ పెళ్లి రోజు క్రీమ్స్ అన్ని కలిపి ఒక బ్యాగ్. ఊరంటే భయం వేసేస్తుంది, తెలియని ఒక భయం. ఊరంటే అసలు ఈ లగేజ్తో సగం తలనొప్పి వచ్చేది. ఊరంటే ముందు రోజు నుంచి బెంగెట్టేసుకుంటాను, అంత తలనొప్పి నాకు. సింపుల్గా వెళ్ళి సింపుల్గా రావాలి, కానీ లగేజ్ ఏం పెట్టుకోవద్దు. సో కనీసం పడుకుందాం అనుకున్నా, ఎందుకంటే నైట్ జర్నీ. లైక్ వీళ్ళు బాగానే పడుకుంటారు, నాకు నిద్ర ఉండదు, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తారు కాబట్టి పక్కన కూర్చొని ఉండాలి. నేనేం చేయాలని నన్ను ఇన్వాల్వ్ చేయక, అసలు నా వల్ల అవ్వట్లేదు. మెంట్లెక్కిచ్చేస్తుంది నాకు. హిత్విట్రా వేలు పడిపోద్దు, లాస్ట్ టైం అలాగే పడింది, ఏడ్చావు.
స్లో 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 స్లో. అరే అరే బాక్స్ ఎగ్గేసుకుంటాను. పూర్వీ స్లో. అయ్యా ఓవర్ యాక్టింగ్ చేయరా. దక్కిందా జ్వరము? నాకు 2 బండ్లు వచ్చినాయి. ఎలా బన్స్ ఏంటి? అంటే నేను చెప్పిన బండ్లు వచ్చినాయని. ఎందుకు నాన్న ఫీవర్ ఉన్నప్పుడు అవసరమా? బండి ఏం కాదు, హెల్దీనే. సరే నీట్గా మొహం సరే ఫేస్ వాష్ చేసుకో, నీట్గా బట్టలు మార్చుకుంది పో. 2 చెంబులు నీళ్ళు పోసేసుకో. నా తల్లి కదా బంగారు తల్లి చెప్పిన మాటని 2 చెంబులు నీళ్ళు పోసుకోపో. డ్రాప్స్ వేసుకున్నావా? వేసుకున్నావా? ఆఫ్టర్నూన్ ఎందుకు వేసుకున్నావు? 3:30 కన్నది. 3:30 అయింది వ్యాన్. నువ్వు 3:30 అని చెప్పావా మళ్ళా? 9:30 పొద్దున్న. మళ్ళీ తర్వాత 3:30. దాని తర్వాత 3:30 అంటే ఏ డ్రాప్స్ అయ్యి అల్లం. మా డ్రాప్స్ పెట్టుకోవాలి. అసలు లిటరల్లీ నా బుర్ర ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే మెయిన్ ఏదైతే ఉందో అదే మర్చిపోయాను. అదేంటంటే ముడుపు ఉంటుంది కదా. సో మన 7 శనివారాల వ్రతం చేస్తాను కదా, ఆ ముడుపు ఏదైతే ఉందో అదే మర్చిపోయాను. మధు ఇవి అడిగింది మాది. ఏంటవి? ఈ మంచాలు అడిగింది. ఒక్కొక్కటి 3000 చెప్పాను. మధు అయితే బేరం ఆడుతుంది, తక్కువ తీస్తారా అని చెప్పేసి. ఏది ఈ మంచం ఎంత 3000 అడుగుతా ఉండు. అడిగితే ఆడబెట్టుకుంటాం. అడిగారన్నావుగా. అవును, మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాం. మళ్ళీ నేను వెళ్తాను. సో టాపిక్ డైవర్ట్ చేశాడు. ముడుపు మర్చిపోయాను. మా అమ్మ గుర్తు చేసి తీసుకునింది. లేదంటే మెయిన్ ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళేది కదా. నెక్స్ట్ మా యానివర్సరీ ఉంది 17వ తేదీ. ఆ రోజు తిరుపతి వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటంటే హిత్విగడికి గుండు అయిపోతుంది ఇప్పుడు. సో 17th రోజు దర్శనం ప్లాన్ చేసుకున్నాము, యానివర్సరీ అని చెప్పి. ఆ రోజు ఏంటంటే ఎలాగో తిరుపతి వెళ్తున్నాం కదా, ముడుపు ఏదైతే ఉందో 7 శనివారాల వ్రతం చేశాను కదా, ఆ ముడుపు తీసుకెళ్ళి అక్కడ ఏమంటారు హుండీలో వేసేయాలి. కోరిక అనేది ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఏం చేసుకుంటాడు అనేది ఆయన ఇష్టము. ఓయ్ సో నేనైతే ఒకటి అనుకున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. సో మా అమ్మ ఉంది కాబట్టి నిజంగా గుర్తు చేసి నాకు ఇచ్చింది. లేకపోతే లిటరల్లీ మళ్ళీ తెచ్చుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ అయ్యేది కాదు. మళ్ళీ తిరుపతి కదా, మళ్ళీ వెళ్ళాలంటే అవ్వదు. అలా అయిపోయింది. నా బుర్ర అంతలా పనిచేస్తుంది నిజంగా. అసలు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ ఇస్తావు? అంత ఓవర్ యాక్టింగ్ ఇయ్యో కిషోర్. నిన్ను అనుకుంటున్నారు జనాలు నువ్వు చాలా ఇన్నోసెంట్ అని అనుకుంటున్నారు. గట్టిగా చెప్పు. నేనే నా వాయిస్ ఏదో గట్టిగా వినబడుతుంది కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నారు. ఒరిజినల్ జనాలకి తెలియదు కదా. నేను కనబడతాను, నా వాయిస్ వినబడుతుంది కానీ నువ్వు చేసే చేష్టలు ఎవరికి తెలియవు కదా. ఏ నాన్న అమ్మే దైవము అమ్మే రూపము. ఓకే వద్దు అక్కడే ఉండు. సో ఫైనల్లీ మొత్తానికి అయితే రింగ్ రోడ్ ఎక్కేసాము. టైం అయితే కరెక్ట్గా 4:54 అయింది. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది నైట్ జర్నీ. ఎంత అవుతుంది కిషోర్? 11 కాదు కానీ ఈజీగా 12 అయిపోతుంది. ఎందుకంటే స్లో వెళ్తాము, అక్కడక్కడ మళ్ళీ డిన్నర్ కదా ఆగాలి కాబట్టి ఈజీగా 12 అవుతుంది. ఎలాగ మేము పడుకునే టైము 11 కాబట్టి ఒక 1 అవర్ లేట్ అవుతుంది నాకు తెలిసి. మళ్ళీ టచ్లోకి వస్తా. ఏంటి ఏదో అంటున్నా చెప్పు. కోరిక ఆయన ఇష్టం, ఆయన ఏం చేసుకుంటాడు అంటే మనం కోరిక కోరుకున్నాము, ఇంకా ఆయన ఏం చేసుకోడు. అప్పుడు ఏం చెప్పాలి? కోరిక ఆయన నెరవేరుస్తారో లేదో ఆయనకే వదిలేస్తున్నాను అని చెప్పాలి. ఆయన ఏం చేసుకుంటాడంటే నువ్వు వేసిన ముడుపు ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన తీరుస్తారు కిషోర్. అదే చెప్పాలి. తీరుస్తాడో లేదో అని అనాలి కానీ ఆయన ఏం చేసుకుంటాడు అన్ని నువ్వు అదేదో తొత్తర మాట్లాడేస్తున్నావు కానీ వాళ్ళకి ఏదో ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు. నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది అని చెప్పి ముడుపు మర్చిపోతారు. బ్రెయిన్ మందంగా పనిచేస్తేనే ముడుపు మర్చిపోతారు. షార్ప్ గా పనిచేస్తుంది అంటే అంత అలా పనిచేస్తుందని అర్థం. మర్చిపోతున్నామంటే అంత మతిమరుపు వచ్చిందని అర్థం. దాన్ని కోరుకున్నాడు అంతేలే. మరి మతిమరుపు వచ్చిందనే నేను చెప్తాను. నన్ను ఏదో రకంగా
తక్కువ చేసి మాట్లాడాలి, నేను తక్కువ హేళన చేసి చేసి మాట్లాడ- మాట్లాడాలని చూస్తావు కదా కిషోర్. వాళ్ళ దగ్గర నువ్వు నన్ను బ్యాడ్ చేయాలని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా చెప్పుకున్నా నాకు వచ్చిన నష్టం లేదులే నిన్ను కానీ నేనెందుకు బ్యాడ్ చేస్తాను కిషోర్, నిన్ను బ్యాడ్ పాపం చేస్తాను. కొందరికి నేను ఏం జాబ్ చేస్తాను పాపం కుతూహలంగా ఉంది పాపం వాళ్ళకి చెప్పొచ్చు కదా ఏం చేయట్లేదు గాలికి తిరుగుతున్నాడని. ఎందుకు పాపం వాళ్ళు ఏం జాబ్ చేస్తాడు కిషోర్ నా ఏం జాబ్ కనీసం రిప్లై ఉన్న ఇవ్వచ్చు కదా మరి వాళ్ళకి పాపం. వాళ్ళకి తెలీదా కిషోర్ నువ్వు యాక్టర్ అని తెలీదా? వాళ్ళకి తెలుసో తెలియక అడుగుతున్నారు కొత్తగా రిప్లై వస్తారు ఇచ్చేయచ్చు కిషోర్, కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో వాళ్ళు రిప్లై ఇచ్చేస్తే అయిపోయి కదా. ఎంత మందికి ఇస్తాను చెప్పు, నేను ఒక రోజు నువ్వు వీడియో చేయి, మరి నేను ఎంత మందికి అని ఇస్తాను. ఇవ్వాలి మరి దేనికి మరి సబ్స్క్రైబర్స్ వచ్చేది అందరు రిప్లై ఇవ్వాలి. కొత్తగా వచ్చిన కొత్తగా వాళ్ళకి వచ్చినా తెలీదు పాతగా కాబట్టి వచ్చినా వాళ్ళు టైం అడుగుతారు. చూసుకొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలి. ఇస్తున్నాను, ఎక్కడ కుదురుతుందో నాకు పాపతో అవ్వట్లేదు కదా. ఓ నాన్న వచ్చేస్తావా. సో యాక్చువల్లీ 99% నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఈ మధ్యన కొంచెము వర్క్ ఉండడం వల్ల కుదరట్లేదు. అదర్వైజ్ ఇంకేం కాదు, అందరికీ రిప్లై ఇస్తానే ఉంటాను. ఒక్కొక్కసారి అంటే అది కుదరదు కదా, ఏదో ఒక పని ఉండనే ఉంటుంది, అదర్వైజ్ ఇంకేం కాదు. మళ్ళీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు. సో హిత్విక ముందుకు వచ్చేస్తుందంట, మళ్ళీ చెప్తా. కాదు పూర్విక, పళ్ళు వచ్చి దగ్గర 10 days అవుతుంది, నువ్వు ఇప్పుడు వచ్చి దాని పళ్ళు చూడలేదా? అంటే చిన్నవి చూసినా కానీ పెద్దవి చూడలేదు. ఎక్కడ అంగో 2 ఉన్నాయి చూడు కింద. హిత్వి అన్నానా, అగో కింద పళ్ళు అగో 2 వచ్చినాయి. మళ్ళా ఏమనుకుంటున్నావు? లిఫ్ట్ లో ఏం చేసి తెలుసావా, నేను ఇట్లా జుట్టు కట్లో పడుతుందని ఇట్లా అంట చెప్పని ఒకటి కొట్టింది. ఓకే ఓకే ఓకే. అది కూడా ఇలా నిద్ర వస్తుంది ఇప్పుడు మేడంకి, నిద్ర వచ్చి నిద్ర చేష్టలు అవన్నీ. ముద్దు కొరికే ముద్దెట్టమే నాకు అర్థం కాలేదు. హిత్విక అమ్మేది బంగారు తల్లేది, మనం ఏదనుకుంటే అది. చింతలి ముద్దెట్టినానా ముద్దెట్టు నాన్న. నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా నిజంగా. 9 నెలలు మోసింది నేను, కనింది నేను. ఆ 9 నెలలు ఎన్ని ఫేస్ చేస్తామనేది ఒక ఆడదానికే తెలుసు. ఈ పాప ఫస్ట్ పిలిచేది ఏంటి, అత్త అనింది ఓకే, తాత అనింది ఓకే, అమ్మ అనాలి కదా. అమ్మ తక్కువ, నాన్న అంటే నాకు కాలేదా మాట అంటే. సో అమ్మ అనొచ్చు కదా, అమ్మ అంటది. అమ్మ అనేది చాలా చూసారా. సో సార్కి అయితే ఎక్కడ లేని ఒక ఆనందం వచ్చేస్తుంది మొహంలో, ఎలాంటి వెలిగిపోతా ఉంటది. ఎలా అమ్మా, ఎలా బాబు మాటలు రావే ఇప్పుడు, మాటలు రావే. ఆనంద భాషకాలు, ఆనంద బాష్పాలు నాన్న, భాషకాలు కాదు నాన్న, పలకడానికి రాలే. ఆనంద బాష్పాలు. అసలు సడన్ గా 6 వాంతులు అయిపోయినాయి. స్టార్ట్ అయినప్పటి నుంచి నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. వాంతి చేసుకొని మొత్తము గొంతు నొప్పి గుటక వేయలేకపోతున్నా. అసలు ఎంత టార్చర్గా ఉందో గుటకేయాలంటే. లిటరలీ వాయిస్ చాలా పెయిన్ వచ్చేస్తుంది, గొంతు అయితే. మా వాళ్ళేం భోజనం తినడానికి వెళ్ళారు, నాకు తినే ఓపిక కూడా లేదు. నా కళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటాయి. అసలు మరీ దారుణంగా అయిపోయింది. ఎందుకు అంతలా వామిటింగ్స్ అయ్యాను నాకేం అర్థమవుతుంది. వస్తాను నాన్న, ఉన్నాను, నా తల్లి కదా, ఇంకో పిలుస్తాను, నాన్న పిలుస్తాను. వీడికేమో నిద్ర వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు పూర్విక? పేలున్నాయా? ఉన్నాయి, సూతు తెలిసి అంటుంది. పేరు చూడరు. మా తోటి కోడలు. హాయ్ నిష్ట, హాయ్ అంటే చెప్పు. నువ్వు చాలా ఎవరితో వీడియోస్లో మాట్లాడట్లేదంట, నేను భయపెడుతున్నానంట. అది కరెక్ట్. అమ్మా నేను అసలు ఎప్పుడైనా భయపెట్టాను అమ్మా? అసలు నేను చెప్తున్నాను, ఎవరిని భయపడట్లేదు, అమ్మాయి మాట్లాడదంతే. మరి అలా చెప్పు, నేను నిజంగా పాపని భయపెడుతున్నాను అనుకుంటారు. నువ్వు భలే మాట్లాడతావు. తాగుతాడు హిత్విక. హిత్వి చూడు, హాయ్ చెప్పు. హిత్వి ఇక్కడ చూడు, ఇంకో ఇటు చూడు, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. సో యాక్చువల్గా మేము రాత్రి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఫుల్ ట్రావెలింగ్లో మొత్తం వామిటింగ్స్ అయ్యాయి. అసలు మాట్లాడలేకపోయాను. చాలా
డల్ అయిపోయినా నేనైతే. సో చూసారా ఇలా ఉంటాయి ఇక్కడ ముగ్గులు. ఆ? అంతేనా? అబ్బా నాకు వచ్చిన ఒక్క ముగ్గు ఎత్తవా? గోడగా పెయింటా? అబ్బా వేస్తా. వద్దు, నానమ్మ తిడతారు. నానమ్మకి అడిగాయి, నానమ్మకి అడిగాయి. ప్లీజ్ అక్క నా తాటి దగ్గర తీసుకో. హాయ్ హిత్విక, హాయ్ హిత్విక, హిత్విక మేడం గారు, హిత్విక అంది చూడు, హాయ్ చెప్పు. ఎవరెక్కడ 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 ఎవరెక్కడ? అమ్మేది, బంగారు తల్లేది, హిత్విక పాపేది. సైలెంట్గా ఉన్నాం మేము. చూసిన వాళ్ళందరికీ ఈ అమ్మాయి చాలా గుడ్ గర్ల్, ఏమీ తెలియదు అనుకోవాలి కదా, అందుకని. ఓకే, అయితే రేపు శివరాత్రి కదా, సో ఇంట్లో ముగ్గులు అవి వేస్తున్నారు. ముగ్గులు అయితే అయిపోయినాయి, గేట్కి అది పెయింట్ వేస్తున్నారు. యాక్చువల్గా నిన్న బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఏమైందంటే ఫుల్ వాంతులు. నాకు నిన్న అస్సలు బాగాలేదు. ఆ వామిటింగ్ చేసుకొని మొత్తం థ్రోట్ పెయిన్ వచ్చేసింది. ఎలా అంటే లాస్ట్ గుటకు కూడా వేయలేకపోయాను, అంత పెయిన్ వచ్చేసింది. సో అలా అయిపోయింది నిన్న అసలు జర్నీ. అసలు అందులో నైట్ జర్నీ కదా, ఇంకా చాలా చికాకోటి వచ్చేసింది జర్నీ. బాగాలేదు, బాగా డల్ అయిపోయినా, కక్కుకొని ఇంకా నీరసం వచ్చేసింది. నా వల్ల రాలేదు, అంత నీరసం వచ్చేసింది. సో రేపు శివరాత్రి బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు మళ్ళీ ఒకసారి బ్లాగ్ షూట్ చేస్తాను. మేబీ చాలాసార్లు నేను పెట్టుండొచ్చు, మళ్ళీ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో వాళ్ళ కోసము. అండ్ రేపు కూడా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కొంచెం గిన్నెలు డిస్టర్బెన్స్ వస్తుంది కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఒకసారి సూరి వేస్తుందంట, ఒకసారి వేస్తుందంట పెయింట్. కష్టపడుతున్నావు అబ్బాయి. ఏంటి అప్పుడే వేయకుండానే? ఇటు తిరుగు, ఇటు జరు, ఇప్పుడు వేయి. చాలా బాగా చేస్తావు మొత్తం నువ్వే. చెడ్డదాన్ని కూడా పంపించినా చెల్లేస్తుందిరా. ఓకే వేస్తావు నాన్న పెయింట్. ఒకటే చోట వేయకూడదు నాన్న. హలో, ఒకటే చోట వేయకూడదు, కష్టపడుతున్నా నేను. చాలా కష్టపడుతున్నావు. అటు పెట్టు, ఆడ పెడితే అటు వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ, అటే పోతాయి. కష్టపడుతున్నా. బాబాయ్ చాలా కష్టపడుతున్నావు. సో ఇది వచ్చి పారిజాతం చెట్టు, ఇది వచ్చి మల్లి చెట్టు. నాకే ఇంత పనులన్నీ కష్టాలన్నీ ఇస్తారు ఎందుకో. Subscribe now and press the bell icon. Never miss an update.